బీజేపీలోకి ఓ మెగా అస్త్రం, అది మరెవరో కాదు, ఒక ప్రధానమైన పాత్ర కోసం అయితే ప్రజెంట్ మన చిరంజీవిని తీసుకోబోతున్న వార్త వినగానే అందరూ షాక్ కి గురయ్యారు. నిజమేనా? సో ఇప్పుడు మన అందరికి కూడా అన్నయ్య అని ఎవరైతే ప్రేమగా పిలుచుకుంటారో బాస్ అని, మెగాస్టార్ అని, ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారే. సో ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ కి అన్నయ్య కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తాన్ని కూడా అన్నయ్య వస్తున్నారని చాలా మంది కూడా అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి అయితే అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రధానమైన స్థానాన్ని ఇస్తున్నాడు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు తనతో పాటు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ముఖ్యమైన స్థానాన్ని కల్పిస్తున్నాడు. ఆల్రెడీ కేంద్రం పట్ల మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానమంత్రి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి, అది ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పేశారు. కాకపోతే ఆయన డిసిషన్ చెప్పాలి, ఓకేనా కాదా, ఆయనకు అంగీకారమా కాదని ఒక విషయాన్ని చెప్తే ఇప్పుడు ఆయన చెప్పే డెసిషన్ మీద ఇదంతా కూడా ఆధారపడి ఉంది. ఈయన చెప్పిన తర్వాత వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అండ్ అదే కాకుండా మనకి ఎలాగో సౌత్ లో చాలా అంటే చాలా కొంచెం డౌన్ గానే ఉంది అనుకోవచ్చు. అంటే బీజేపీ అనేది నార్త్ లో ఈస్ట్ వెస్ట్ అక్కడ అంటే నార్త్ సైడ్ ఇంకా అప్ సైడ్ మొత్తం క్లీన్ అండ్ క్లియర్ గా బీజేపీ, కానీ కింద సైడ్ ఏమైపోతుందంటే ఎక్కువ రాష్ట్రాలలో ఓన్ పార్టీస్, ఎగ్జాంపుల్ మనం కర్ణాటక తీసుకోవచ్చు, అక్కడ వాళ్ళ ఓన్ పార్టీ తప్పించి ఇంకో పార్టీకి అక్కడ పెట్టాలన్న భయపడే స్టేజ్ అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మొన్నటి వరకు అంతే ఉండే, ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే ఉండే, కానీ తర్వాత ఇంకా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఊపు అనేది వచ్చింది బీజేపీకి. సో అదే విధంగా ఇప్పుడు ఇన్ కేస్ అటు ఆల్రెడీ ఏపీలో మంచి పటిష్టంగా ఉంది టీమ్, ఎందుకు అక్కడ ఇటు తెలంగాణలో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటే తెలంగాణలో ఆయన ఏదో ఒక ప్లేస్లో పెట్టి ఫ్యూచర్లో మళ్ళీ 2027లో కానీ 2029లో కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కొంచెం ఏమైనా పుంజుకుంటుందా బీజేపీ అనే దానికోసం అస్త్రంగా పవన్ కళ్యాణ్తో పాటు ఇటు మెగాస్టార్ చిరంజీవిని కూడా వాడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు, చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి చిరంజీవి ఒప్పుకుంటే ఆయన ఎన్నికల్లో పార్టిసిపేట్ ఖచ్చితంగా. ఇప్పుడైతే మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారని ఆల్రెడీ తెలుస్తుంది. కాకపోతే ఆయన డెసిషన్ మాత్రం చెప్పాలి. అయితే రీసెంట్ గా సంక్రాంతి సంబరాల్లో భాగంగా కిషన్ రెడ్డి అంటే ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో కూడా సంబరాలు జరిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవిని అక్కడికి ఆహ్వానించడం కానీ సన్మానించడం కానీ కూడా జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత అందరికి ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఖచ్చితంగా ఈయనకు ఒక స్థానాన్ని అయితే ఇస్తున్నారు, అది ఇంకా క్లారిటీ రాలేదు ఏ స్థానం అనేది. సో మొత్తానికైతే బీజేపీ మాత్రం మెగా అస్త్రం అనే ఒక దాన్ని మాత్రం ప్రయోగించి వాళ్ళ పార్టీని మాత్రం బలోపేతం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరి నార్త్ సైడ్లో ఎక్కువగా ఖచ్చితంగా బీజేపీనే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే, డౌట్ లేదు. సో మరి ఇప్పుడు సౌత్లో కూడా ఈ బీజేపీ పార్టీని పటిష్టం చేయడానికి అయితే ఇక్కడ మెగా ఫ్యామిలీని, మెగా అస్త్రాన్ని యూజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందని.